అండ్ ఎయిర్ ఫ్రైయర్లోను కొంత ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి కుక్ చేద్దాం, దీనిలోను కొంత ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి కుక్ చేసి పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. పొటాటో పాప్స్ వేస్తున్నాను. సో టైం కూడా చూద్దాం ఇప్పుడు ఎంతవరకు బేక్ అయిందో. సో లోపల పక్క కూడా మొత్తం కుక్ అయిపోయిందండి. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో ఎయిర్ ఫ్రైయర్ గురించి మీకు టెక్నికల్గా ఇన్సైడ్ ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాము. అండ్ ఆల్సో కన్వెక్షన్ ఓవెన్, ద మోస్ట్ పాపులర్ ఓవెన్ అండి. ఇప్పుడు హోమ్ బేకర్స్ కానీ, కమర్షియల్గా ఈవెన్ పిజ్జా స్టోర్స్ కానీ, ఈవెన్ బేకరీ ఐటమ్స్ చేసేవాళ్ళు కానీ ఈ ఓవెన్ అనేది వాడతారండి. కన్వెక్షన్ ఓవెన్ అంటాం దీన్ని. సో ఈ రెండింటి టెక్నాలజీ ఏంటో చూద్దాము, ఎందుకంటే సిమిలర్ టెక్నాలజీ, ఈ ఎయిర్ ఫ్రైయర్ కానీ అది సిమిలర్ టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్కి వస్తే, ఇది బేసిక్ ఎయిర్ ఫ్రైయర్. అన్ని ఎయిర్ ఫ్రైయర్స్ కొద్దిగా సైజ్ డిఫరెన్స్లో ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ అనేది 200 degrees వరకు ఉందండి. జనరల్గా ఏంటంటే 180 to 200 అనేది మినిమం పెట్టాలి ఎయిర్ ఫ్రై అవ్వాలంటే. అండ్ ఇక్కడ టైమర్, ఇంతసేపుల్లో మళ్ళీ మిషన్ అనేది ఆగిపోయేటట్టు ఇది టైమర్ అండి. ఇక్కడ బౌల్ ఒకటి ఇచ్చారు, ఇది మెటల్ బౌల్, టెఫ్లాన్ కోటింగ్ బౌల్ ఇది. అండ్ మిషన్ లోపల చూడండి, ఇదిగోండి ఒక ఫ్యాన్ ఉంది, ఇక్కడ హీటర్ ఉంది. సో టెక్నాలజీ అంతే. ఎప్పుడైతే మనం మిషన్ ఆన్ చేస్తామో ఈ ఫ్యాన్ ఫోర్స్తో ఈ హీటర్ నుంచి బ్లో అయ్యి ఈ స్నాక్స్ ఏదైతే దీని లోపల స్నాక్స్ వేస్తామో ఆ స్నాక్స్ మీద వేడి గాలిలాగా పడుతూ ఉంటుందండి. మామూలు మనం ఇంట్లో హెయిర్ డ్రైయర్ ఎలా వాడతామండి, ఫ్యాన్ ఉండి ఎదరు పక్క హీటర్ ఉంటుంది. సో అలానే ఇది టెక్నాలజీ అండి ఎయిర్ ఫ్రై అనేది. సో ఫ్రై, జనరల్గా ఫ్రై అంటే ఆయిల్లో ఫ్రై చేయటం, బట్ ఇక్కడ ఫోర్స్డ్ ఎయిర్ చాలా స్పీడ్తో వచ్చి గాలి ద్వారా ఆ ఫుడ్ మీద పడటం వల్ల అది ఏంటంటే కైండ్ ఆఫ్ బేకింగ్ అవుద్ది. అది రియాలిటీలో ఆయిల్ ఫ్రై ఆర్ ఫ్రై అనేది అనలేం, అది కైండ్ ఆఫ్ ఏ బేకింగ్ అనేది అవుద్దండి. సో అందుకని దీన్ని ఎయిర్ ఫ్రైయర్ అంటారు. ఒక్కసారి ఆన్ చేస్తున్నాను నేను దీన్ని. టెంపరేచరు టైమర్ పెట్టాను. ఇక్కడ యాక్చువల్గా మీకు స్విచ్ ఏదైనా ఉంటుంది, ఆన్ అవ్వలేదు. సో యాక్చువల్గా ఇప్పుడు ప్లగ్లో పెట్టానండి, ఆన్ కూడా చేస్తే ఎప్పుడైతే ఈ బౌల్ పెట్టానో మీకు ఎయిర్ ఫ్రైయర్ అనేది ఆన్ అయింది. సో లోపల ఫ్యాన్ హీటర్ ఆన్ అయ్యి ఉంది. తీసేస్తే మీకు ఆగిపోయింది. ఇక్కడ సేఫ్టీ స్విచ్ ఉంది. సో సేఫ్టీ స్విచ్ నేను మాన్యువల్గా ఆన్ చేసి ఆ ఫ్యాన్ రన్నింగ్ చూపిస్తాను మీకు. అదిగోండి ఆ ఫ్యాన్ స్పీడ్ చూడండి. సో అక్కడికక్కడే ఆ గాలి అనేది, వేడి గాలి అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుందండి. అండ్ ఇక్కడ టెంపరేచర్ కంట్రోలర్, థర్మాస్టాట్ ప్రోబ్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ పైన థర్మాస్టాట్ ప్రోబ్ ఉంది కదా, దాంది ఈ ప్రోబ్ అనమాట. ఆన్ చేస్తుందా మళ్ళీ, అది ఆపేస్తుంది. సో ఇప్పుడు ఈ కన్వెక్షన్ ఓవెన్ చూద్దాము. సో కన్వెక్షన్ ఓవెన్లో ఏంటంటే ఆల్ కైండ్ ఆఫ్ బేకరీ ప్రోడక్ట్స్ అవుతాయండి. ఫ్రమ్ పిజ్జాస్ దగ్గర నుంచి కుకీస్ కానీ, కేక్స్ కానీ అన్ని రకాలు దీనిలో మనం తయారు చేసుకోవచ్చు. దీనిలో ఎలా ట్రేస్ ఉంటాయి, ఇప్పుడు ఇది చూసారనుకోండి, 1 2 3 4 ట్రేస్. సో డిఫరెంట్ లెవెల్స్లో మనం ట్రేస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ దీనికి డబల్ గ్లాస్ ఉంటుంది. ఈ లోపల పక్క గ్లాస్ ఉంది, ఈ బయట పక్క కూడా గ్లాస్ ఉంది. ఎందుకంటే హీట్ ఎయిర్ ద్వారా సర్క్యులేట్ అవుద్ది కాబట్టి ఈ బయట ఆ వేడి గాలి అనేది దీనికి టచ్ అవుద్దండి. సో ఇక్కడ మనం వేడి ఫీల్ అవ్వకుండా ఈ మధ్యలో గ్యాప్ ఉంచారు, ఈ గ్లాస్కి మధ్యలో గ్యాప్ ఉంచారు. అండ్ మొత్తం సీలింగ్ ఇదిగోండి, రబ్బర్ సీలింగ్. సో క్లోజ్ చేసినప్పుడు అసలు గాలే బయటికి రాకుండా సీల్ చేసి ఉందండి. సో లోపల పక్క కూడా ఇప్పుడు చూడండి ఏమేమి ఉన్నాయో. ఇప్పుడు చూస్తే ఒక ఫ్యాన్ ఉందండి, ఇదిగోండి ఇటు ఒక ఫ్యాను, ఇటు ఒక ఫ్యాన్, అండ్ ఇక్కడ బల్బ్ ఉంది, అండ్ పైప్ వచ్చేసి హీటర్ ఉంది. సో దీనిలో ఏంటంటే కొన్ని కన్వెక్షన్ ఓవెన్స్, మార్కెట్లో కొన్ని కన్వెక్షన్ ఓవెన్స్లో ఏంటంటే ఈ పైన హీటరో కింద హీటరో ఉంటుందండి, ఉండి ఆ వెనకాల ఫ్యాన్ ద్వారా దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. కానీ అడ్వాన్స్డ్ కన్వెక్షన్ ఓవెన్స్లో ఏంటంటే, ఇప్పుడు ఇది ఫ్యాన్, లోపల చూసిన ఫ్యాన్ అండి, దాని చుట్టూరా హీటర్ ఉంటుంది, ఇదిగోండి ఇలా. సో ఎలాగైతే ఎయిర్ ఫ్రైయర్లో హీటర్ నుంచి బ్లో అవుద్దో, సిమిలర్గా ఈ హీటర్ పక్కన కొద్దిగా డిస్టెన్స్లో ఉండి ఆ వేడి గాలి అనేది ఈ హీటర్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని తంతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బెటర్ హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఈవెన్గా హీట్ వెళ్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా పెట్టామనుకోండి,
గాలి ద్వారా ఏమవుద్ది, ఈవెన్ గా లోపలంతా హీట్ వెళ్ళి తొందరగా అనేది ఫాస్ట్ గా అనేది కుక్ అవుద్దండి. సో మిషన్ బ్యాక్ సైడ్ చూడండి, ఇది మోటార్ ఉంది. మోటార్ కి ఇక్కడ ఎయిర్ ఫ్యాన్ ఉంది, అంటే ఈ మోటార్ వేడెక్కకుండా ఇది ఫస్ట్ ఫ్యాన్ అండి. మిషన్ లోపల మళ్ళీ ఇంకో ఫ్యాన్ ఉంటుంది, డబుల్ ఫ్యాన్ మోటార్ అన్నమాట. ఇదిగోండి, ఇది జస్ట్ మోటార్ వేడెక్కకుండా ఫ్యాన్, ఇది లోపల వేడి గాలిని సర్క్యులేట్ చేసే ఫ్యాన్ ఇది. సో ఇక్కడ ఫ్యాన్ ఉంది, అండ్ పైన హీటర్, ఏదైతే ఈ హీటర్ పై పక్క ఉందో ఇక్కడ కనెక్షన్ అండ్ థర్మాస్టాట్ కనెక్షన్స్. అండ్ ఇదే కన్వెక్షన్ ఓవెన్ లో ఏంటంటే స్టీమ్ ఫంక్షన్ కూడా ఉంది. మనం బటన్ నొక్కినప్పుడు వాటర్ లోపలికి వెళ్ళి కొద్దిగా స్టీమ్ కూడా అందిస్తూ ఉంటుంది. కొన్ని కుకింగ్స్ కి ఏంటంటే స్టీమ్ కూడా అందియాల్సి వస్తుంది, దానివల్ల ఏంటంటే పర్ఫెక్ట్ గా అవి కుక్ అవుతాయి. దాని గురించి ఏంటంటే ఇది వాటర్ పైప్, ఇదిగోండి ఇది వాల్వ్, ఇది లోపలికి వెళ్ళే వాటర్ పైప్ అనేది ఉంటుంది. సో ఈ మిషన్ కూడా ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాను. అండ్ ఎయిర్ ఫ్రైయర్ లోను కొంత ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి కుక్ చేద్దాం, దీనిలోను కొంత ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి కుక్ చేసి పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. ఇదిగోండి స్మైలీస్, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో పాప్స్ వేస్తున్నాను. ఇప్పుడు టైమింగ్ సుమారు ఒక 5 minutes పెడుతున్నానండి. టెంపరేచర్ వచ్చేసి 200 degrees పెడుతున్నాను. టైం వచ్చేసి 12 minutes అయిందండి అప్రాక్సిమేట్లీ. చూద్దాం. సో 12 minutes కి అలా గోల్డెన్ బ్రౌనిష్ కోటింగ్ లాగా వచ్చింది. సో లోపల పక్క కూడా మొత్తం కుక్ అయిపోయిందండి. సో ఇది రెగ్యులర్ ఫ్రైయర్స్, ఆయిల్ ఫ్రైయర్స్ చూసే ఉంటారు ఇదివరకు వీడియోస్లో. ఇక్కడ వరకు ఆయిల్ వేస్తాం, దీనిలో ఫ్రై చేస్తాం. జనరల్గా ఆయిల్ ఫ్రై వచ్చేసి 3 minutes లో ఫ్రై అయిపోద్దండి ఆయిల్లో ఫ్రై చేస్తే. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో వచ్చేసి ఆల్మోస్ట్ 10 to 12 minutes పట్టింది, ఇంత తక్కువ క్వాంటిటీ. సో ఇప్పుడు ఇయే ఫ్రైస్ అండ్ స్మైలీస్ అండ్ నగెట్స్ వచ్చేసి కన్వెక్షన్ ఓవెన్ లో పెట్టి ట్రై చేయాలి. సో ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో బైట్స్, స్మైలీస్ యాక్చువల్లీ మెష్ లో పెడుతున్నానండి, ఎందుకంటే ఎయిర్ ఫ్లో అనేది ఈవెన్ గా కింద నుంచి పైనుంచి సర్క్యులేట్ అవ్వడానికి ఆ ట్రే కంటే. సో టెంపరేచర్ వచ్చేసి అరౌండ్ 220 degrees పెట్టాను. వెనక్కి తిప్పితే తెలుస్తుంది ఎంత ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 190 ఉంది, సో 220 రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. చూస్తున్నారు కదా ఫ్యాన్ సౌండ్, చాలా హై హీట్ లో ఫ్యాన్ బ్లో వస్తుందండి. సో టైం కూడా చూద్దాం ఇప్పుడు ఎంతసేపుల్లో టైం అవుద్దో. సో ఆల్రెడీ 5:22 అయింది. సో ఎంతసేపుల్లో టోటల్ కుక్ అవుద్దో చూద్దాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 12 minutes అవుతుందండి, చూద్దాం ఎంతవరకు బేక్ అయిందో. ఇదిగోండి ఆల్మోస్ట్ మీకు బేక్ అయిపోయింది. సో చూసారు కదా ఎయిర్ ఫ్రైయర్ అండ్ కన్వెక్షన్ ఓవెన్ ఇన్సైడ్ టెక్నాలజీ. సో ఈ కన్వెక్షన్ ఓవెన్ వచ్చేసి హోమ్ బేకర్స్ కి బాగుంటుంది, అండ్ ఆల్సో స్మాల్ బేకరీ వాళ్ళకి బాగుంటుంది. లాట్ ఆఫ్ బేకరీ రెసిపీస్ ఈ దీంట్లో చేసుకోవచ్చు అండి. అండ్ ఈవెన్ పిజ్జా షాప్స్ కూడా నెంబర్ 1 గా బేక్ అవుద్ది. సో ఫైనల్ గా ఈ కన్వెక్షన్ ఓవెన్ కి అండ్ ట్రెడిషనల్ రెగ్యులర్ ఓవెన్ కి తేడా ఏంటో చూపిస్తాను. సో ఈ రెగ్యులర్ ట్రెడిషనల్ ఓవెన్స్ అండి, ఇప్పుడు ఇది చూస్తే మీకు కింద పక్క హీటర్ ఉంటుంది అండ్ పై పక్క మీకు హీటర్ ఉంటుంది. సో ఫ్యాన్ సిస్టమ్ ఏమి ఉండదండి, రెగ్యులర్ గా లోపల ఉన్న ఈ హీటర్స్ ద్వారా వేడితోనే కుక్ అవ్వాలి. సో డిఫరెన్స్ ఉంటుందండి, అంటే కన్వెక్షన్ ఓవెన్ రెసిపీస్ కొద్దిగా డిఫరెంట్ గా కుక్ చేసుకోవాలి, దీనిలో రెసిపీస్ కొన్ని డిఫరెంట్ గా కుక్ చేసుకోవాలి. దేని అడ్వాంటేజ్ దానికి ఉంది. అలా కన్వెక్షన్ ఓవెన్ బెస్ట్ అని చెప్పలేము. ఇట్ డిపెండింగ్ ఆన్ ద మీ రెసిపీ బట్టి, అక్కడ చెఫ్స్ యూసేజ్ దాన్ని బట్టి కన్వెక్షన్ ఆర్ రెగ్యులర్ ఓవెన్ అనేది ప్రిఫర్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.